నమస్తే. నేను సుధా. ఒక జాతీయ స్థాయి పార్టీకి లీడర్గా ఉండాలి అనన్నా, ప్రజల మనస్సును చూరగొని పరిపాలనకి అర్హులు కావాలన్నా ముందు వాళ్ళకి ఉండాల్సిన ఫస్ట్ అర్హత ఏంటంటే దేశంలో ప్రజలందరి పట్ల జాతీయతా భావాన్ని కలిగి ఉండాలి. దేశ ప్రజల కష్ట నష్టాల పట్ల కులమతాలకు అతీతంగా చలింపుని కలిగి ఉండాలి. ప్రాంతీయ స్థాయి లీడర్స్ సంగతి అయితే పక్కన పెడితే ఏంటంటే, ప్రాంతీయ స్థాయి లీడర్స్ సంగతి చెప్పను. అంతకుముందు వాటిల్లో చర్చించుకోవడం జరిగింది. జాతీయ స్థాయి లీడర్ కావాలి అని తహతహలాడే వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని, వాళ్ళకి కావాల్సిన అర్హత ఏంటంటే, కులమతాలకు అతీతంగా జాతీయతా భావాన్ని కలిగి ఉండాలి. ప్రజల కష్ట నష్టాల పట్ల చెలింపుని కలిగి ఉండాలి. అది కూడా కులమతాలకు అతీతంగానే. నేను ఏ ఒక మతానికో 1-2 మతాలకో ఫేవర్గా ఉంటానంటే జనం అంతే ఇదిగా వేగంగా రిజెక్ట్ చేస్తారనమాట. అమ్మో, ఇట్లాంటి వాళ్ళు వస్తే మిగిలిన మతాల వాళ్ళు భయభ్రాంతులకి గురవుతారు. ఈ భారతదేశం అనేది అనేక మతాల సమ్మిళితం. ఏదో ఒక మతం రెండు మతాలతో మనుగడ సాగించే సిద్ధాంతం కాదు. అనేక మతాల సమ్మిళితము లౌకిక రాజ్యం అని కూడా అంటారు. కాబట్టి మనకిష్టమైన మతాన్ని ఫేవర్గా మాట్లాడి మరొక మతాన్ని అమ్మో వీళ్ళు వచ్చేస్తే దేశమంతా, లేకపోతే అమ్మో వీళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి, అమ్మో వీళ్ళ కాలేజెస్ స్కూల్స్ పెడితే, అమ్మో వీళ్ళు ఈ మతానికి సంబంధించింది సబ్జెక్ట్ వచ్చేస్తే దేశమంతా నాశనం అయిపోతుంది. ఇలాంటివి ద్వేషభావాలుగా పరిగణిస్తారనమాట ప్రజలు. కనుక అన్ని మతాల పట్ల సమాన ఆదరణ కలిగి ఉండాలి. ఫస్ట్ జాతీయ పార్టీ లీడర్ కావడానికి అన్ని మతాల పట్ల సమాన ఆదరణ కలిగి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు దేశాన్ని ఏలుకుంది అంటే గుడ్డిగా ప్రజలు ఓటు గుద్దేసి వచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు మీటింగులకి కనబడుతుంటే జనాలు ఈ టీవీలు ఛానల్స్ లేని రోజుల్లో ముబ్బడిగా ఎక్కడా తోలుకు రావాల్సిన అవసరం లేకుండా ఇందిరాగాంధీ కానీ వాళ్ళ అబ్బాయి తర్వాత తరం హయాం వచ్చినప్పుడు కానీ విపరీతంగా వెళ్ళిపోయి మీటింగులకి అటెండ్ అయిపోయి ఆనందంగా వింటూ వచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు దేశానికి ఏం చేశారా చేయలేదా సంగతి పక్కన పెడితే అది అంత మీడియా అంత లేదు. కాబట్టి దేశానికి ఏమైనా వనగూరిందా లేదా అని కాకుండా కుల మతాలకు అతీతంగా ఈ మతం కాకుండా ఆ మతం కాకుండా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని సంవత్సరాలు ఆదరించారు. అంటే వాళ్ళలో కొద్దో గొప్ప జాతీయతా భావం అనేది ఉంది. ఇతర మతాల పట్ల ద్వేషం కక్కడం అనేది లేదు. పైగా డిగ్నిటీ ఉండేది వాళ్ళ మీటింగ్స్లో వాటిల్లో. ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ దేశాన్ని కించపరిచే ఇంటర్వ్యూలు ఇవ్వడమో కామెంట్స్ చేయడమో చేసేవాళ్ళు కాదు. దేశం పట్ల ఎంతో రెస్పెక్ట్ ఉండేటట్టుగా ఉండేది వాళ్ళ మాటల్లో. అంతేకాకుండా వాళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షాలని కించపరచడము, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి గౌరవం లేకుండా చేయటం కాదు. రాజీవ్ గాంధీ హయాం వచ్చే వరకు కూడా, మన పూర్వం కాంగ్రెస్ పార్టీ లీడరు రాజీవ్ గాంధీ గారు వచ్చిన ఆయన హయాం వరకు కూడా ప్రతిపక్షాలను సైతము అందులో ఉన్న పెద్ద లీడర్స్ ఏజ్కి వాటికి రెస్పెక్ట్ ఇచ్చి ఏదైనా సలహాలు అడగడం కానీ, లేకపోతే కన్సల్ట్ చేసి ఏదెలా చేస్తుంది బాగుంటుంది ప్రతిపక్షాలతో కూడుకుని ఏ పనైనా చేయటం, అనుభవానికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఉండేదన్నమాట. అంటే అందుకని అంతకాలం మనుగడ సాగిందనమాట. ఆ తర్వాత జనరేషన్ వాళ్ళు అది క్యాచ్ చేయటంలో ఎట్లయినా ఫెయిల్యూర్ అయ్యారు. ఎంతసేపు ఒక మతాన్ని ద్వేషించడం పనిలాగా వాళ్ళ మీటింగ్స్ స్పీచెస్లో జనం వింటూ భయపడిపోయి, అమ్మో వీళ్ళు ఇంతకాలం ఈ మన మతానికి సంబంధించి ఇంత ద్వేషం ఉందా వీళ్ళల్లో అని చెప్పేసి రిజెక్ట్ చేయటం స్టార్ట్ చేశారు. అందుకని స్పీచ్ అనేది, జాతీయతా భావం అనేది, తర్వాత ప్రజల కష్ట నష్టాల పట్ల కులమతాలకు అతీతంగా ఒక మంచి ఇది చలింపు అనేది ఉంటే, ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్లు చేశారు అని మనము భయపడక్కర్లేదు, లేకపోతే ఇంకొకటి ఏదో ఘోరం జరిగిపోయిందని భయపడక్కర్లేదు. ప్రజలందరూ ముబ్బడిగా అట్లాంటి పార్టీలకి తప్పనిసరిగా ఓటు వేయటం అనేది జరుగుతుంది. సరే, కంక్లూజన్ ఏంటి అంటే, ఎంతసేపు అక్కడ ఉన్న ప్రైవేటు సంస్థల్ని వాటిని దూషించడము, గవర్నమెంట్ వాళ్ళకి ఇది చేస్తోంది అని కాకుండా మరి ఇంకా ఏం చేయాలి అని అంటే, ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మేము ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొన్నాం కాబట్టి ఫలానా ఈ పథకం ఎప్పుడు వచ్చింది, పనికి
హామీ పథకం అని, లేకపోతే ఉచిత ఆహార పథకం, రకరకాల పథకాలు వచ్చినాయి. ఏ సంవత్సరమో ఏ గవర్నమెంట్ హయాంలో అప్పుడు ప్రధానమంత్రి ఎవరు ఇట్లాంటివి అడగడం జరిగేది కాబట్టి నాకు గుర్తుంది. పనికి ఆహార పథకమో ఏదో అనుకుంటా, ఇట్లా అసలు ఎన్నో పథకాలు వచ్చినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. కనీసం ఆ పథకాలు ఏంటి, మన గవర్నమెంట్లో పూర్వం రోజుల నుంచి ప్రధానమంత్రులుగా ఉన్నవాళ్ళు చేసిన ఘనకార్యాలు ఏంటి, ఏ రకంగా దేశం ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారు, ఇలాంటివన్నీ తెలుసుకోవటము, అవి అవసరమైన సందర్భాల్లో ప్రస్తావించడము. ఇది మీరు చేయలేకపోతున్నారు, ఈ ఎకానమీ అనేది ఎందుకని వీక్గా ఉంది, మా హయాంలో అలా జరిగింది, ఇలాంటివన్నీ తెలుసుకోవాలని తెలుసుకున్నప్పుడు మాత్రమే ప్రశ్నించగలిగే శక్తి ఉంటుందన్నమాట. అసలు ప్రతిపక్షం అంటే ఎంతసేపు బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందుత్వం జొప్పించడం, లేకపోతే మేము కొన్ని పార్టీలకి కొన్ని ఎక్కువ శాతం ఉన్నవాళ్ళు ఫలానా కులం వాళ్ళు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తాము, ఇట్లాంటివన్నీ కూడా వినడానికి బాగుంటాయి. కానీ అప్పటికప్పుడు చప్పట్లు కొట్టించుకోవడానికి ఈ జాతీయతా భావము అన్ని కులాలని అన్ని మతాలని సమానంగా ఆదరించే పార్టీ మాది అనే నమ్మకం కలిగించలేకపోవడానికి దారితీస్తాయి, ప్రజల రిజెక్ట్ చేయడానికి కారణమవుతుంది. ఎప్పటికీ కూడా లీడర్గా ఎవరైతే కులాలను మతాలను తరచుగా ప్రస్తావిస్తూ చేస్తూ ఉంటారో వాళ్ళని ప్రజలు ఎప్పటికీ కూడా ఆదరించకపోవడం అనేది జరుగుతుందనేది కేవలం నా వ్యక్తిగత ఒపీనియన్.